గుడ్ మార్నింగ్ స్టూడెంట్. ఈరోజు మన టాపిక్ చూడండి, ఆక్సిడేషన్ ఆఫ్ ఆల్కహాల్. ఆల్కహాల్ని ఆక్సిడేషన్ చేస్తే ఏం ఫామ్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ చూడండి, పిసిసి. పి అంటే పిరిడీనియం, పి అంటే పిరిడీనియం, సి అంటే క్లోరో, ఇంకో సి ఉంటే క్రోమేట్. సో పిరిడీనియం క్లోరో క్రోమేట్. ఇదిగోండి ఫార్ములా C6H5NH+ అంటే పిరిడీనియం, క్లోరో సిఎల్లో, CrO3 క్రోమేట్. సో పిరిడీనియం క్లోరో క్రోమేట్ కానీ పిడిసి పిరిడీనియం డైక్రోమేట్. ఇదిగోండి పిరిడీనియం C6NH డైక్రోమేట్ Cr2O7 అనమాట. అంటే మీరు ఈ రెండు రియేజెంట్స్ లో అన్నమాట, వీళ్ళిద్దరు ఎవరు అంటే ఆక్సిడైజింగ్ ఏజెంట్స్. అంటే ఏంటి సార్ అంటే ఆక్సిడేషన్ సప్లై, అంటే ఆక్సిజన్ సప్లయర్స్ అనుకోండి. ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటే ఆక్సిజన్స్ సప్లయర్స్. అంటే వీళ్ళిద్దరిలో ఎవరైనా తీసుకోవచ్చు. H+ అంటే ఇక్కడ హైడ్రోజన్ కాదు, ఇక్కడ మీనింగ్ యాసిడ్ మీడియం అని అర్థం. ఇక్కడ H+ అంటే ఏ మీడియం? యాసిడ్ మీడియం. సో మీరు పిసిసి కానీ పీడీసీ కానీ తీసుకున్నప్పుడు ఈ ఆల్కహాల్ ని ఆక్సిడేషన్ చేయడానికి వీళ్ళిద్దరు ఎవరైనా యూజ్ అవుతారు. ఎవరు తీసుకోవచ్చు? పిసిసి ఆర్ పీడీసీ. దీన్ని మీరు మళ్ళీ ఎలా ఐడెంటిఫై చేసుకోవచ్చు అంటే సింపుల్. RCH2OH ఇక్కడ చెప్పింది. సపోజ్ చూడు, ఇక్కడ H2 తీసేయి అంటే హైడ్రోజన్స్ రిమూవ్ చేసేసినా మనం ఆక్సిడేషన్ చెప్పచ్చు. ఇక్కడ చూసారా, రెండు హెచ్లు తీసేస్తా, రిమూవ్ చేసేస్తా, అప్పుడు మీకు ఫామ్ అయిన కాంపౌండ్ చూడండి RCHO. RCHO ఫామ్ అయిందా లేదా? అంటే ప్రైమరీ ఆల్కహాల్. అంటే OH అటాచ్ అయింది, ఈ కార్బనేగా. OH ఎవరికి అటాచ్ అయింది? CH2. CH2 దగ్గర ఒక కార్బన్ ఉందిగా, ఈ కార్బన్ ఒక ఆర్కి అటాచ్ అయ్యింది, అవునా కదా? అంటే OH అటాచ్ అయిన కార్బన్కి ఒక ఆరు, ఒక ఆర్ అంటే ఒక ఆల్కే, అంటే ఒక ఆల్కేల్ అంటే ఒక కార్బన్ ఉన్నట్లు. OH అటాచ్ అయిన కార్బన్ ఈ కార్బన్, ఈ కార్బన్కి ఒక ఆర్ అటాచ్ అయింది కాబట్టి ఈ ఆల్కహాల్ మీరు ప్రైమరీ ఆల్కహాల్ అంటారు. ఓకేనా? సో ప్రైమరీ ఆల్కహాల్ ని మీరు ఆక్సిడేషన్ చేశారు. ఆక్సిడేషన్ చేస్తారంటే హైడ్రోజన్ తీసేస్తారు. అలా తీసేసిన తర్వాత మీకు ఫామ్ అయింది ఆల్డిహైడ్స్. ఓకేనా? నెక్స్ట్ చూడండి, సెకండరీ ఆల్కహాల్. ఈ కాంపౌండ్ సెకండరీ ఆల్కహాల్ ఎలా అంటున్నామంటే OH అటాచ్ అయింది ఈ కార్బన్కేగా, OH అటాచ్ అయింది ఈ కార్బన్ కి, ఈ కార్బన్ కి ఎన్ని ఆర్లు అటాచ్ అయినాయి? 2. ఆర్ అంటే ఆల్కైల్. ఆల్కైల్ అంటే కార్బన్ ఉన్నట్లు లెక్క. సో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి ఇక్కడ? మీకు 2 కార్బన్స్. అందుకని ఇది సెకండరీ ఆల్కహాల్. అంటే ఆల్కహాల్ అనేది రెండు కార్బన్స్ ఉన్న కార్బన్ కి అటాచ్ అయింది కాబట్టి దీన్ని మీరు సెకండరీ ఆల్కహాల్ అంటారు. సెకండరీ ఆల్కహాల్ ని మీరు ఆక్సిడేషన్ చేశారు. ఇక్కడ చూడండి, ఇక్కడ H తీసేస్తాం, అంటే ఇక్కడ H రిమూవ్ చేసేస్తాం, ఇక్కడ H రిమూవ్ చేసాం, రెండు యాటమ్స్ రిమూవ్ చేసాం కాబట్టి ఈ రెండు యాటమ్స్ మధ్య ఒక డబుల్ బాండ్ ఫామ్ చేసాం. చూసారా? ఇక్కడ అంటే రెండు యాటమ్స్ ఈక్వల్ టు 1 డబుల్ బాండ్, అదే దట్ మీన్స్ 1 బాండ్. యాటమ్స్ రెండు రిమూవ్ చేసేసాం కాబట్టి ఒక బాండ్ ఫామ్ చేసాం. అంటే సికి ఓకి మధ్య కదా మీరు రెండు హెచ్లు రిమూవ్ చేసాం, అందుకే సికి ఓకి మధ్య డబుల్ బాండ్ ఫామ్ అయ్యింది. అంటే ఇక్కడ ఆల్డిహైడ్ సెకండరీ ఆల్కహాల్ ని మీరు ఎలా మార్చొచ్చు? కీటోన్. ప్రైమరీ ఆల్కహాల్ ని ఎలా మార్చొచ్చు? ఆల్డిహైడ్. ఓకేనా? సో మనం ఆక్సిడేషన్ ఆఫ్ ఆల్డిహైడ్స్ అనేది ఆక్సిడేషన్ ఆఫ్ ఆల్కహాల్ అనే పాయింట్ మనం ఈరోజు చెప్పుకున్నాం. థ్యాంక్ యూ.